రాడార్ స్టేషన్ కు ఫారెస్ట్ భూముల కేటాయింపు వస్తున్న ఆరోపణలపై స్పందించారు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. అసలు రాడార్ స్టేషన్ కు గత ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందన్నారు. 2014లో భూముల బదలాయింపులు లెక్క వేసి నోట్ పంపారని గుర్తు చేశారు. చేయాల్సిందంతా చేసి మా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. అంతకుముందు సచివాలయంలోని తన ఛాంబర్లో గాంధీజీ చిత్రపటానికి ఆమె నివాళులర్పించారు. ఇప్పుడు ఒకటండి, వాళ్ళు దున్నుకుంటా వాటిలను మనం ఏమి వాపస్ తీసుకోవడానికి ఉండవు. కాకపోతే వాళ్ళు వేసుకునే పంటల మీద మీరు ఇది వేసుకోండి అవి వేసుకోండి అని అవగాహన కల్పించడం తప్పితే వాళ్ళందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు అట్లాంటి చిన్న చిన్న తెగలకు సంబంధించిన వాళ్ళు బ్రతుకుతున్నారు. అవి వెనక్కి తీసుకోకపోయినా వాళ్ళ మీద పట్టా అయితే చేసేటువంటి అవకాశం ఉంటుందో ఉండదో అది ప్రభుత్వ నిర్ణయం. కాబట్టి వాళ్ళని మేము అలాగే కొనసాగిస్తాం, వాళ్ళని ఇబ్బంది పెట్టాం. ఇంకా ఫర్దర్గా ఫారెస్ట్లోకి రాకుండా మాత్రం మేము కాన్సన్ట్రేషన్ చేస్తాం.